ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ దినమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరము అను మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నాడండి? ఈ సమాధానకర్తయగు దేవుడంట మనల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరిచే దేవుడు. ఎక్కడ నుండి పరిశుద్ధపరుస్తాడు అంటే, పాపములో నుండి పరిశుద్ధపరుస్తాడు, లోకములో నుండి ప్రత్యేకపరుస్తాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే యథార్థవంతుడు, ఆయన ఒక్కడే నీతి సూర్యుడు. ఆయన ద్వారాగానే మనందరి పాపాలు కడగబడతాయి. అందుకే అని చెప్తున్నాడు, నేను సమాధానకర్తయగు దేవుడిని కాబట్టి నీ అందరి పాపాలు నా ద్వారా మాత్రమే పరిశుద్ధపరచబడతాయని ఆయన ముక్తాటిగా, సూటిగా, స్పష్టముగా, తేట తెల్లగా తెలియజేస్తున్నాడు. మన పాపాలు కడిగే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరమాత్ముడు, గొప్ప దేవుడు ఆయన. ఇదిగో ఈ కొద్దిపాటి జీవితంలో ఎంతో పాపమును మన ఆత్మీయ జీవితానికి, మన శారీరక జీవితానికి అంటించుకున్నాం. దాన్ని కడిగే నాదుడు ఎవరు లేడు. నేల ద్వారానో, సొబ్బు ద్వారాగానో, దేని ద్వారాగానో మన పాపములు కడగబడవు. మన దేహానికి శుద్ధి కలిగిద్దేమో, ఈ శరీరానికి అంటినటువంటి మలినము, క్రిములు మురుకుపోయిద్దేమో గాని మన శరీరానికి అంటినటువంటి పాపం అయితే పోదు, మన ఆత్మకు అంటినటువంటి మలినము పోదు. అది పోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలి, యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించాలి, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ జీవించాలి. అందుకే యోహాను భక్తుడు అంటాడు, ఎవరు నా యందు నిలిచి ఉంటారో, ఎవరెందు నేను నిలిచి ఉంటానో వాడే బహుగా ఫలిస్తాడంటున్నాడు. నీ పాపం పోవాలి అంటే ప్రభు యందు నిలిచి ఉండాలి. నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాలి అంటే ప్రభు యందు నిలిచి ఉండాలి. దేవుని సందు నిలిచి ఉంటేనే నువ్వు బహుగా ఫలిస్తావు. నీ పాపం కడగబడిద్ది, నీ నడక మారిద్ది, నీ ప్రవర్తన మారిద్ది, నీ ఆలోచనలు మారుతాయి, నీ వైఖరి మొత్తం మారిపోద్ది, సమస్తం మారిపోద్ది. సమస్తం మారాలి అంటే సమాధానకర్తయగు దేవుణ్ణి అనుసరించాలి, ఆయన సన్నిధిలో ముందుకు సాగాలి, ఆయన ఆత్మశక్తి చేత, ఆయన బలము చేత నింపబడాలి. అందుకే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం, పాపాలను ప్రభు ద్వారా కడుక్కుందాం. ఆ సమాధానకర్తయగు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాగానే మనకి పరిశుద్ధత కలిగింది, మనం విమోచించబడతాం, పరలోక రాజ్యానికి చేరతాం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ప్రభు ద్వారాగా మనం పరిశుద్ధపరచబడాలి, ఆయన కృపకు పాత్రులుగా ఉండాలి, ఆయన సన్నిధిలో ముందుకు సాగాలి. ఈ మాటలు మనం వింటున్నాం ఫలభరితముగా, ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ప్రార్థన. మహోన్నతుడా స్తోత్రం, మీ కృపచేత మమ్మల్ని బలపరచండి. మీ ద్వారాగా మాత్రమే మాకు పరిశుద్ధత కలుగును, మీ ద్వారాగా మాత్రమే మాకు సమాధానం కలుగును, మీ ద్వారాగా మాత్రమే మాకు ఆనందము కలుగు. కాబట్టి మా పాప దోషాలు, అపరాధాలు మీ సన్నిధిలో కడగండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మరలా ఆ మార్గంలో నడవకుండా మా నడకను మేము స్థిరపరుచుకోవాలి, మీ సన్నిధిలో బలపడాలి, నీ ఆత్మశక్తి చేత నింపబడాలి, నీ కృపకు మేము పాత్రులుగా ఉండాలి. అట్టి కృప మాకు ఎల్లప్పుడూ దయచేసి మీ సన్నిధి, మీ సాన్నిధ్యం, మీ కృప, మీ కాపుదల మాకు తోడు దీవించి ఆస్వాదించి వంటలు చేయమన్నాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ
ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ సదాతోడి నడిపించునుగాక. ఆమె. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమె. దేవుని బిడ్డలారా, సమాధానకర్తయగు దేవుడు మనల్ని పాపాలు కడుగుతానంటున్నాడు. ఆయన వెంబడిద్దాం. ఆ పరిశుద్ధులైనటువంటి దేవాదేవుని ద్వారా మన పాపాలు కడుక్కుందాం, పరిశుద్ధులుగా మార్చబడదాం, ఆయన రాజ్యానికి వారసులుగా ఉందాం, ఆయన రాజ్యములో ముందుకు సాగిపోదాం, ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. ఈ మాటలు ఆయన సన్నిధి చేత బలపరచబడును గాక. ఆమె. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.